సభా అధ్యక్షులు అఖిల భారత రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మా రవీంద్ర యాదవ్ అన్నకి, లక్ష్మణ్ అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి నిస్వార్థంగా సమాజం కోసం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఎందరో యాదవ్ పెద్దలు, మా అన్న అనిల్ యాదవ్ అన్న గారికి, మిగతా యాదవ్ పెద్దలకు అందరికీ, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి యాదవ్ పెద్దలకు, యువ సోదరులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు గత నెల క్రితం జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఒక యాదవ్ బిడ్డకి ప్రాధాన్యత కల్పిస్తూ పబ్లిక్కి అండగా ఉంటానని చెప్పి ఒక నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మన యాదవ్ సమాజం తరఫున ఈ వేదికగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి జరుగుతున్నటువంటి ఎలక్షన్ సమయంలో వివిధ జిల్లాల నుండి, హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుండి నా గెలుపు కొరకు నిరంతరం కృషి చేసినటువంటి యాదవ్ పెద్దలందరూ కూడా మరోసారి ఈ సభ వేదికపై నుండి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్తున్నట్టు అనేక సమస్యలు ఇందాక దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా కోకాపేట హాస్టల్కి సంబంధించినటువంటి విషయము ఎంతో కృషి చేసి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కృషి చేసినారు. ఇప్పుడు అది పెండింగ్లో ఉంది. ఇప్పుడు నేను అనిల్ అన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా ఇంకా డెవలప్మెంట్ జరిగేటుంటే యాదవ్ పెద్దలతో మాట్లాడి, నేను అనిల్ అన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీలైనంత తొందరగా హాస్టల్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి యాదవ్లు ఇక్కడ అనేక మంది పెద్దలు కార్పొరేటర్స్గా, చైర్మన్స్గా, రాజ్యసభ ఎంపీగా, నేను ఒక ఎమ్మెల్యేగా అందరూ కూడా వివిధ హోదాల్లో చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఎవరికి వారి కష్టంతో ఎదుగుతున్నటువంటి వారు. ఇంకా ఈ తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ జిల్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ యాదవ్ సోదరులు కష్టపడేవారు ఉంటే వారిని మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత కూడా సంఘం తరఫున తీసుకోవాలా. దానికి అండగా నేను అనిలను ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. గత ఎలక్షన్స్లో మనము పశువులనే ఎంతో పిల్లలుగా చూసుకుంటే ఎంతో ప్రేమించే గుణం మనది. అది మన నైజం, యాదవుల నైజం. అటువంటి మంచి తరం ఉన్నటువంటి మనము, న్యాయం ధర్మం కోసం నిలబడే మనము, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నా అంటే గత 2018 నుండి నాకు అవకాశం రాకుండా అనేక ఇబ్బందులు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పిస్తుంటే అదే పార్టీ వాళ్ళు వచ్చి నన్ను రౌడీ, గుండా అంటూ రకరకాల ప్రచారాలు చేసి పబ్లిక్లో మన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసినాం. ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా యాదవుల అన్న లేకుండా లేడు. ఎవ్వరు కూడా యాదవుల సపోర్టు అన్న లేకుండా లేడు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నేను ఒక జూబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యున్సీకి పోటీ చేసి రకరకాల దుష్ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా మా ప్రాంత ప్రజలు నమ్మలేరు, సంఘం వాళ్ళు కూడా నమ్మలేరు. అందరూ కూడా, ఎందుకంటే గత 45 సంవత్సరాలుగా నా తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గారి సేవలు, అనేక సేవలు ఈ సమాజానికి ఉన్నాయి. ఏ పవర్ లేకుండా, ఏ అండదండలు లేకుండా ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుండి తన జీవిత ప్రయాణంలో ఎదుగుతున్నప్పుడు అనేక రాజకీయ కుట్రలు ప్లస్ అవినీతి అధికారులు అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా సమాజం పైన పూర్తి అవగాహనతోని ఎన్ని ఇబ్బందులు నా మీదకి వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, న్యాయం ధర్మం కోసం ఎవరైతే మమ్మల్ని నమ్ముకుంటారో వాళ్ళకు అండగా నిలబడతానని చెప్పి ఆయన ఒకే ఒక సంకల్పంతో ఇన్నేళ్లుగా 40 సంవత్సరాలుగా ఈ సమాజంలో నమ్ముకున్న వారికి అండగా నిలబడుతున్నటువంటి మాకు తండ్రి. ఏ పవర్ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద నమ్మకంతో నాకు అవకాశం కల్పించింది. మీ అందరి ఆశీస్సులతో గెలవడం జరిగింది. రేపు ఈ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా హైదరాబాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ్ వాళ్ళందరూ గొంతుగా మారి నేను అనిల్ అన్న మీకు అండగా ఉంటామని, ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మనమంతా కూడా రాజకీయంగా ఎదిగినప్పుడే ఇందాక పెద్దలు చెప్పినట్టు, రాజయ్య గారు, ఇలా మన మల్లేష్ అంకులు, రవణ అందరూ పెద్దలు చెప్తున్నట్టు మనం రాజకీయంగా ఎదిగినప్పుడే మన సమాజాన్ని ఇంకా కాపాడగలుగుతాం, అభివృద్ధి చేసుకోగలుగుతాం. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా నేను అనేక సందర్భాల్లో రవణ కూడా అడుగుతూ ఉండే
ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేద్దాం. గ్రామ స్థాయి నుండి కమిటీలు వేసుకుంటూ మెంబర్షిప్ డ్రైవ్ చేసి ఎక్కడైతే పిల్లలు విద్యావంతులు ఉన్నారో, ఎక్కడైతే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో, ఎక్కడైతే వివిధ బిజినెస్లలో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకు అండగా నిలబడే విధంగా ఒక ప్రణాళిక రూపొంది స్పెషల్ డ్రైవ్, మెంబర్షిప్ డ్రైవ్ని కూడా స్టార్ట్ చేసి అందరూ కూడా ఎదగాలనుకునే వారికి, కష్టపడే వారికి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ సభను ఏర్పాటు చేసి నన్ను అనిల్ అన్నని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యాదవ్ పెద్దలకు, సభను ఏర్పాటు చేసినటువంటి మా రవణకి, లక్ష్మణ్ అంకుల్కి, అఖిల భారత యాదవ్ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై యాదవ్, జై మాధవ్. కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీస్ నేలందే నిన్ను నవినన్నో, నిన్నే నవినన్నో. పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట, పెద్ద కొడుకు వంట. పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట, ఎలిగే నువ్వంట. శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ, చిన్న సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ. ఆ పెద్ద పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయ్, నీకు బాధెందుకే? జూబ్లీస్లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీస్ కొత్త చరితే రాసుకుంటాదే. భాయ్ నీకు బాధెందుకే? జూబ్లీస్లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీస్ కొత్త చరితే రాసుకుంటాదే. నిందలు మోసింది నువ్వేగా, మనవీనన్న సంకెళ్ళేసింది నీకేగా. అడుగులు ఆపింది నీయేగా, మనవీనన్న గుండెల బాదున్న నవ్వేగా. ఒక్కడుగు వెనకెయ్యాలే, నవీనన్న దమ్మున్నాలే